రాష్ట్రంలో 70 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి కేడర్ లేదంటూ కొందరు ప్రచారం చేయడాన్ని ప్రజలు క్షమించారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం తవ్వవానిపాలెం గ్రామంలో జనసేన పార్టీ నేత ప్రముఖ పారిశ్రామికవేత్త బూకం శ్రీనివాస్ ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల అన్న సమారాధన కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు జనసేన పార్టీ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించి సంచలనం సృష్టించిందన్నారు. అందుకే తమ పార్టీలో చేరేందుకు అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు ఉత్సాహం చూపిస్తున్నారని, ఇటీవల జనసేనలో చేరిన సామినేని బాలినేని పేర్లను రమేష్ బాబు ప్రస్తావించారు. దీన్ని జీర్ణించుకోలేని కొన్ని రాజకీయ పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తాను పెందుర్తిలో 82,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకసారి సార్ చింగర్ వస్తుంది లక్షలకు వెళ్ళింది. ఇది మా బలం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అన్ని ప్రాంతాల్లో ఇన్ఛార్జీలను వేస్తారు. పార్టీ బాధ్యతలు నాగబాబు గారు చూస్తూ ఉన్నారు. నాగబాబు గారు కాలుకి ఇచ్చిన ఆపరేషన్ జరిగింది. ఆయన 2 రోజుల్లో రోడ్డు మీదకి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టి పార్టీని బలోపేతం చేస్తూ కీలకమైన బాధ్యతలు కీలకమైన వ్యక్తులకు చెప్పి పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టబోతాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నాగబాబు గారికి చైర్మన్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎంతవరకు నాకు తెలియదండి. అది గురించే మాటలు ఊహాజనితమైన మాటలు నేను మాట్లాడకూడదు. నాగబాబు గారు ఏ పదవికైనా నాగబాబు గారు అనే వ్యక్తి ఒక అనుభవం ఉన్న ఏ పదవికైనా సూటబుల్ వ్యక్తి. నాగబాబు గారు నిస్వార్థంగా ఏ పదవి వచ్చినా నిస్వార్థంగా ప్రజలకు కానీ అందరికీ సేవ చేసే వ్యక్తి. నాగబాబు గారికి ఏది ఇచ్చినా కూడా ఆ వ్యవస్థ ఆయన తీసుకున్న పోస్టుకి న్యాయం చేసే వ్యక్తి నాగబాబు. గతంలో కూడా ఒక సీటే గెలిచిన పార్టీ రాష్ట్రంలో ఎక్కడా లేదు అని ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో ఈ మాటలు కానీ అపోహలు కానీ గతంలో కూడా వచ్చినవే. 100కి 100% తీసుకున్న 21 సీట్లు ప్రాంతాలకు అతీతంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మొదలుకొని ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు అప్ టు రైల్వే కోడూరు వరకు కూడా ఎక్కడ సీట్లు తీసుకున్నా గెలిచిన పార్టీ జనసేన పార్టీ. ఇది చరిత్ర. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఏ పార్టీ కూడా గెలవలేదు. అది ఒక పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది. ఎవరో కొంతమంది చర్చ పెట్టుకున్నంత మాత్రాన, ఏదో కొన్ని నియోజకవర్గాల్లో సర్వీలు లేదని అన్నంత మాత్రాన మా బలం మాకు లేకుండా పోదు. పవన్ కళ్యాణ్ గారు చాలా పటిష్టంగా, మరి నిన్న మొన్న కూడా మీరు చూశారు, బాలినేని శ్రీనివాసరావు మాజీ మంత్రి అవ్వచ్చు, మాజీ విప్పు సామినేని ఉదయభాన్ అవ్వచ్చు,